Good morning to Pandu core team and my top all upliners. Good morning, Andy. Good morning to Pandu sir, BB madam, and the Zoom attend అయిన అందరు టాప్ మోస్ట్ అప్లైనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను జూమ్ సెషన్ తీసుకుంటున్నాను. అయితే వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి కొన్ని చెప్దామని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ మనం గౌతమ్ వాలీ సార్కి వన్స్ అగైన్ గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం అండి, మనకి వేస్టేజ్ సప్లిమెంట్స్ని పరిచయం చేసినందుకు. ఈ వేస్టేజ్ సప్లిమెంట్స్ అనేది మనకి న్యాచురల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసే మనము ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ లీడర్స్ అయిన వాళ్ళందరూ తెలుసుకొని ఉండుంటారు ఇప్పటి వరకు. అయితే ఈ రోజు నేను చెప్పే కొన్ని సప్లిమెంట్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ గురించి కొంచెం డెప్త్గా చెప్దాం అనుకుంటున్నాను. వాటి గురించి మెయిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందామండి. మనం ఏదైనా ఒక మన ఈ ఆరోగ్యానికి ఒక పదార్థం, ఇది ఏ రూపేణ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా డ్రగ్స్ రూపేణ కానీ క్యాప్సూల్ రూపేణ మనం ఏదైనా తీసుకుంటున్నాము అంటే అది ఇన్ఫ్లమేషన్ తగ్గించేదిగా ఉండాలి. అంటే స్వెల్లింగ్ అండ్ పెయిన్ అండ్ రెడ్నెస్, అంటే మనకి ఏదైనా వాపు కానీ నొప్పి కానీ మనకి ఇచ్చింగ్ రూపేణ ఎరుపుగా అవుతుంది కదా, కొంచెం దురదలాగా అట్లా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చి, అంటే వాటిని క్యూర్ చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ అంటారు. ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకుందామండి. ఇది యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే ది సబ్స్టెన్సెస్ దట్ ప్రొటెక్ట్ సెల్స్ ఫ్రమ్ ద డ్యామేజ్ కాస్డ్ బై ఫ్రీ రాడికల్స్. అంటే మనము తీసుకున్న ఆహార పదార్థం వల్ల కానీ, దుమ్ము ధూళి వల్ల కానీ, తాగే నీరు వల్ల కానీ మనకి ఏదైనా ఫ్రీ రాడికల్స్ మనకి మన ఆర్గాన్స్లోకి ఇంజెక్ట్ అయినప్పుడు, బాడీలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, మన బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ఫ్రీ రాడికల్స్ని సెల్స్కి ఇంజెక్ట్ కాకుండా చేసేదే యాంటీ ఆక్సిడెంట్. ఇవి సప్లిమెంట్స్ అన్నమాట. నార్మల్గా మనకి మెటబాలిజం కండిషన్ టైంలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన మజిల్ మాలిక్యూల్స్ ద్వారా తయారు చేయబడతాయి డ్యూరింగ్ మెటబాలిజం అన్నమాట. ఇవి ఫ్రీ రాడికల్స్ని మళ్ళీ క్యాన్సర్ పార్ట్స్ని, హార్ట్ డిసీజెస్ని, కొన్ని మనకి వీటి నుంచి మనకి రక్షణ కవచంగా ఈ సప్లిమెంట్స్ పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ వచ్చేసి మనము స్పెరులినా, నోని, ఆమ్లా వీటిని యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్గా మనము గుర్తించారు. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ కూడా సేమ్, ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తాయి. అల్వేరా, ఆమ్లా, జ్ఞానోడర్మా, నోని. అయితే వీటి గురించి మనము ఈరోజు ఈ సెషన్లో చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే కూడా కొంచెం తెలీదు.
మనం ఒక ప్రోడక్ట్ గురించి మాత్రమే మనకు తెలుసు. నూనె ఎందుకు నూనె ఎట్లా, నూనె పనిచేసే విధానము, మన నీమ్ అంటే ఏంటి, నూనెలో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇవి కొంచెం దీని వరకే తెలుసు. కానీ అవి ఏంటి, ఎందుకు మనకి యూజ్ చేసుకోవాలి, మన హెల్త్ పరంగా ఎట్లా హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి వీటి ద్వారా అనేది మనకి ఎవరికీ తెలీదు. మనం బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొన్ని మన ని- మనకున్న డిసీజుకు ఉన్న మెడిసిన్స్తో పాటు యాంటీబయాటిక్ ఇస్తారు, బలానికి ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇస్తారంటే ఆ మన మెడిసిన్స్ ద్వారా మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాంటివి రాకుండా, ఒకటి బలానికి, ఒకటేమో యాంటీబయాటిక్కి, అంటే ఏది ఎలాంటి క్రిమి సంహారకాలు ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేయడానికి ఇస్తారు. మన డిసీజ్కి ఒకటి ఇస్తారు, మనకి దేనికన్నా జ్వరానికి వెళ్తామని దానికి పారాసెటమాల్ లాంటివి అట్లాంటివి ఇస్తారు. ఇంకేదన్నా ప్రాబ్లం ఉందనుకోండి దానికి సంబంధించింది ఇస్తారు. అట్లా మనము ఇందులో మన వెస్టేజ్ సప్లిమెంట్స్లో కూడా మన 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 హెల్త్ పరంగా ఏదైనా ఇట్లా షుగర్ ఉంది, ఇంకేదన్నా బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇట్లా ఉంది, వీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లస్ మన మెయిన్ రీజన్ ఏంటి, హెల్త్ది ఏదైనా ప్రాబ్లం ఉందా దానికి కలిపి మనము కాంబినేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అని చెప్తూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పిక్చర్స్ చూపెట్టి ఈ పిక్చర్ పరంగా ఇవన్నీ వేసుకోండి అని చెప్తారు. అన్నీ అందరికీ అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఆ పిక్చర్లో ఉన్నవి, ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఏం కావాలి, ఒకటి బలానికి కావాలి, ఒకటి షుగర్ కంట్రోల్కి కావాలి, ఇ- ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండి షుగర్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి కావాలి. ఒకటి బలానికి, ఎందుకంటే అంత షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి బాడీలో తిన్న ఆహారం అంతా గ్లూకోజ్గా మారుతుంది కాబట్టి వాళ్ళకి బలం అనేది తక్కువగా ఉంటుంది. బయట నుంచి ఆ, కొన్ని ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్లో ఇవి ఇంతవరకు ఇస్తే సరిపోతుంది. అయ్యో, క్లోజ్ క్లోజ్ అయిందా ఏంటి? క్లోజ్ క్లోజ్ అయింది. భగవంతుడా, స్టాప్ మీద ఇవి రిమూవ్ అయిపోయాయి ఏంటి అని చెప్పేసి. సారీ అండి, కొంచెం మ్, నేను కూడా పొద్దు పొద్దున్నే కళ్ళు క్లియర్గా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. వచ్చేసి మనము నూనె గురించి చెప్పుకుందాము ఫ్రెండ్స్. నూనె గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నోని క్యాప్సూల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా మనకున్న నోని సప్లిమెంట్ పనిచేస్తుంది. ఈ నోని అనేది మొరిండా సిట్రిఫోలియా అనే పండు ద్వారా మనకి యాంటీ ఆక్సిడెంట్ని, రోగనిరోధక శక్తి అంటారు, అవి పెంచే లక్షణాలని మనకి సప్లై చేస్తుంది. ఇది క్యాప్సూల్ రూపేణా మనకి ఈ ఈ శక్తివంతాన్ని ఇస్తూ మెరుగుపరుస్తూ ఉంటుంది. నో రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో మరియు మొత్తం ఆ, శరీరానికి కావాల్సిన శ్రేయస్సుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నోని విటమిన్ సి ఉంటుంది ఇందులో, ఈ సప్లిమెంట్లో. సి యొక్క మూలకంగా కూడా మనము దీన్ని అనుకుంటాము. ఇంకా కొలాజిన్ సంశ్లేషణం మరియు మొత్తము కణం ఆరోగ్యంగా మెరుగుపరచడానికి ఈ నోని సప్లిమెంట్లో మనకి లభ్యమవుతున్నాయి సి విటమిన్ అండ్ కొలాజన్.
ఈ రెండు కూడా మనకి ఈ నూనె సప్లిమెంట్స్లో మనము తీసుకోగలం. ఈ కణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ రెండు మనకి ఉపయోగపడతాయి. అయితే మొరిండా సిట్రిఫోనియాలో యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తి పెంచే లక్షణాలు ప్రసిద్ధంగా ఉన్నాయని మనము ప్రాథమికంగా ముందే ఎన్నో ఏళ్ల క్రితమే ఈ నోని ఫ్రూట్ ఉంది. దాంట్లో మనం తెలుసుకున్నాం. ఈ శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాటానికి సహాయపడటంతో గాక మరి కణాలని కణజాలాలని సమృద్ధిగా రక్షిస్తుంది. మన ప్రతి బాడీలో ప్రతి సెల్ మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ నోని ఫ్రూట్. ఇది మనకి ఎలాంటి రోగాలు మన బాడీకి దరిచేరకుండా మనకి చాలా శక్తినిస్తుంది ఈ విటమిన్స్తో, ఖనిజాలతో. ప్లస్ కణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచి ఎలాంటి డెడ్ సెల్స్ ఉన్నా కూడా దాని పక్కనే మళ్ళీ కణాలు వృద్ధి చేసుకుంటూ కొత్త సెల్స్ని పుట్టించుకోవడానికి మనకి ఈ నూనె అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. ఇది శ్వాసకోశ సమస్య. దీని ప్రయోజనాలు ఏంటంటే మనం నోని ఫ్రూట్ వాడటం వల్ల మనకి ఏంటి, ఎవరికి ఇది ఉపయోగపడుతుంది, మనకు నార్మల్ బాడీకే కాకుండా శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి, చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి, ప్లస్ మొటిమలు, తామర, సోరియాసిస్ వంటివి, మళ్ళీ అజీర్ణం అంటే జీర్ణ సమస్య ఉన్న వాళ్ళకి, అంటే తిన్నది మనకి జీర్ణం అవ్వకపోవడం సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ నోని సప్లిమెంట్ అనేది మనము యూజ్ చేయొచ్చు. ఇది మనకి మన మార్కెట్లో మన డిస్ట్రిబ్యూటర్స్కి మనం ఐడి తీసుకున్న వాళ్ళకి ఇది డిపి రేట్, అంటే డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు పెరిగింది. 500 అబోవ్ ఉన్నట్టుంది. పీవీ వచ్చి 18 ఉంది. 90 క్యాప్సిల్స్ ఉంటాయండి. ఇది మార్నింగ్ వచ్చి మనము ఎంటీ స్టమక్ తోటి వేసుకుని 1 అవర్ తర్వాత వేరే మన ద్రవ పదార్థం కానీ ఏదన్నా 1 అవర్ తర్వాత తీసుకోవాలి. డైలీ 1 క్యాప్సూల్ మార్నింగ్ వేసుకోవాలి. లేదు విపరీతంగా చర్మ రోగాలు ఏమన్నా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మాత్రము మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది నోని గురించి. ఇంకొకటి స్పెరలీనా. స్పెరలీనా కూడా మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది నాచుతో తయారు చేసిన పదార్థం అని చెప్పేసి. సారీ, మధ్య మధ్యలో డిలే అవుతుంది స్క్రీన్ చూడటం వల్ల. ఈ వెస్టేజ్ స్పెరులినా అనేది ప్లాటెన్సినిస్ అనే బ్లూ గ్రీన్ ఆల్గే ఉంటుంది ఇందులో. ఇవి ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి విటమిన్స్ కలిగిన ఖనిజాలతో కూడిన సమృద్ధిగా ఉన్న మూలానికి ప్రసిద్ధం. అంటే ఇందులో మనకు స్పెరులినాలో ఇవన్నీ మనకి లభ్యమవుతున్నాయి. ఇవేం చేస్తాయి మనకి అంటే ఈ పోషకాలన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి మనకి. కండరాల నిర్మాణంలో కానీ, ఇప్పుడు కొంతమందికి చిన్నపిల్లలు కొంచెం ఏజ్ వచ్చినా కూడా వాళ్ళకి బో బోన్ స్ట్రెంత్ ఉండదు, కండరాలకు స్ట్రెంత్ ఉండదు, బక్కగా ఇట్లా చేతులు కాళ్ళు వేలాడుకుంటూ ఉంటారనమాట. ఇట్లాంటి పిల్లల చిన్న వయసులోనే ఇట్లా శరీర అవయవాలు నిస్త్రాణులుగా, అంటే డెవలప్మెంట్ లేకుండా శరీరం ఉండడం వల్ల మనకి ఆ ఆ పిల్లలు గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. తొందరగా ఎదగలేరు, హెల్దీగా ఉండలేరు, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. ప్రతి సమస్య ఒక్కొక్కటి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఈ స్పెరులినా అనేది కనీసం మినిమం 5 years ఎబో పిల్లలకి ఇది డైలీ 1 వేసుకోవచ్చు. అయితే ఇందులో ఉండే పదార్థాలు ఏంటంటే ప్లాంటిస్ అని చెప్పాం కదా, ఇది ప్రాథమిక పదార్థము, పోషక విలువలు ప్రసిద్ధిగా కలిగింది. ఇది నీళ్ళు ఆకుపచ్చ ఆల్గే నుంచి తయారు చేస్తారు. ఈ పదార్థాల్లో ఉసిరి కొన్ని స్పరులినా ఉత్పత్తుల్లో మూల వస్తువుగా ప్రస్తావించబడింది అనమాట. ఈ స్పరులినాలో కూడా ఉసిరి కూడా కొంచెం మనకు దొరుకుతుంది. దీని ఔషధ గుణాలు ఎక్కువగా సి
సి విటమిన్తో కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ స్పెరులినా ఏం చేస్తుందంటే బీటా కెరోటిన్ ఒకటి ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ని ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి రోగనిరోధక శక్తికి బలోపేతం చేయడానికి ఇవి ఎక్కువగా మనకి స్పెరులినా ద్వారా సహాయపడుతూ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది, తరచుగా ఏదో ఒక ప్రాబ్లము క్రియేట్ అవుతూ ఉంది అంటే ఇంటర్నల్ ఆర్గాన్ పరంగా కాకుండా సీజనల్ పరంగా కూడా ఏదో ఒకటి ఎవ్రీ మంత్ సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మనకి స్పెరులినా వాడితే దీంట్లో మల్టీ విటమిన్స్ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ కూడా మనకి లభ్యమవుతాయి కాబట్టి ఇది మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది కణాల దెబ్బతినకుండా రక్షించడానికి దీర్ఘకాలిక వ్యాధులు ఆ, ప్రమాదపడకుండా అంటే ఆ, ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి దీర్ఘకాలిక వ్యాధులు అంటే కొన్ని ఉంటాయి, సోరియాసిస్ లాంటివి. కొన్ని ఇంకా కొన్ని లోపల ఇంటర్నల్గా బాడీలో ఉండే ఆ, దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి. ఇంకొకటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఆ, కలిగి ఉంటుంది. కండరాల నిర్మాణానికి ప్రయోజకారిగా ఉంటుంది ఇది. ఇంకా పోషకాలు వచ్చేసి ఇవి విటమిన్లు ఉంటాయి. బి విటమిన్, ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్, మళ్ళీ ఈ విటమిన్, మెగ్నీషియం, భాస్వరం, మరి జింక్. జింక్ అనేది కూడా మనకి కొంచెం మోతాదులో ఉండాలి బాడీలో. మెగ్నీషియం కూడా అవసరం, భాస్వరం కూడా అవసరం. ఎందుకంటే ఇవి లేకపోతే మనకి శక్తి తక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా కూడా మనకి బలం పట్టదు. ఈ స్పెరులినా వేసుకోవటం వల్ల మనకి ఎంతో ఉపయోగకారిగా మన శరీరము మన బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి మనకి ఎట్లా తెలిసింది ఇది వేసుకోవటం వల్ల, ఇది వాడటం వల్ల ఇలా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కొన్ని అధ్యయనాల ద్వారా ఆ, మనకి మన పూర్వీకులు తెలుసుకొని మనకి చెప్తున్నారు. అదే స్పెర్లినాని మన కంపెనీ వాళ్ళు మనకి మార్కెటింగ్లో ఈ సప్లిమెంట్ రూపేణా క్యాప్సిల్ రూపేణా చిన్న క్యాప్సిల్లో పొందుపరిచి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది హృదయ నాళాలు ఆరోగ్యంగా ఉండడానికి, చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరాయిడ్ని తగ్గించడానికి కూడా ఈ స్పెరులినా అనేది ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు ఎవరికన్నా ఉంటే, అంటే గుండె జబ్బులు అంటే నాట్ ఓన్లీ ఈ ఆ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ట్రైగ్లిజరాయిడ్స్ ఇవి ఉండడం వల్ల కాకుండా ఆ, రక్త ప్రసరణ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల గుండె కూడా ఆ, ఎక్కువ ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ స్పెరులినా అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మీరు ఇది కరెక్ట్గా స్పెరులినా ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుందా అని అంటే కూడా మనము మన వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మనకి సీబక్త. సీబక్తాన్ అనేది ఇది కూడా విటమిన్లు కలిగి ఉంటుంది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఎమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండే సప్లిమెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఇది. ఆ, మనకి ఆ, వ్యోమగాములు కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్తపోటును మెరుగుపరచడంలో, శరీరానికి అవసరమైన పోషకాలు పోషించడంలో, అంటే మనం తిన్న ఆహారము శరీరానికి శోషించి మన పోషకాలని శరీరానికి ఉపయోగపడేటట్టు చేయడానికి కూడా ఇది శ్రీభక్తాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది విటమిన్, ఇందులో కూడా మనకి ఆ, విటమిన్ సి మరియు విటమిన్ ఈ కూడా ఇందులో మూలాలు ఉన్నాయండి. ఆ, ఇది స్పెరులినా అనేది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి
ఇది కెరోటినాడ్ని ఇంకా టోకోఫిరోస్ మరియు ఆ, ఫ్లేవనాయిడ్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది కాబట్టి ఇవి శరీరాన్ని ఆక ఆ, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఖనిజాలు వచ్చేసి ఇందులో జింక్ మరియు సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి మొత్తము ఆరోగ్యానికి ముఖ్యమైన మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఈ సెరిలినాలో కలిగి ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి మూల పదార్థమే. ఇందులో లిపిడ్స్ మరియు ఆస్కారిబ్స్ ఆమ్లం ఉన్- ఉన్- అది కూడా మనకి ఇందులో లభ్యమవుతుంది. ఇంకోటి, ఇది రోగనిరోధక శక్తి పెంచడంలో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మెయిన్ పాత్ర పోషిస్తాయి, మనకి బలోపేతం చేస్తాయి శరీరాన్ని. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇందాక చెప్పుకున్నాం కదా, అవన్నీ కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. ఇంకొకటి, ఇది వృద్ధాప్యంలో మనకి ఆ, ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఏజ్డ్ ఎబో 50 ఎబోనే కొంచెమంది వీక్గా అయిపోతూ ఉంటారు. ఆ, మళ్ళీ ఏజ్డ్ వాళ్ళు కూడా ఇంకా దాదాపు వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆర్గాన్స్ అన్నీ అప్పుడు వాటి పని అవి చేసుకోవడానికి శక్తి ఉండవు కాబట్టి మనం ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇది ఇంకొక పని చేస్తుందండి. కొలెస్ట్రాల్ లేదా కాలేయ పరిస్థితులు ఉన్న వ్యక్తులు, అంటే కొలెస్ట్రాల్ స్థాయి మెరుగుపరుస్తుంది. ఇంకొకటి ఇంకొకటి మనము మన వెస్టేజ్లో ఉన్న ఏ సప్లిమెంట్స్ అయినా మనం ఇచ్చేటప్పుడు కొంచెం పిల్లల శక్తిని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంచెం ఆ, మ్, సంప్రదించి వేసుకోవడం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే ఇది సీ ఫుడ్ ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి. వేసుకోవాలా లేదా అనేది తెలుసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి నీమ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి నీమ్ కూడా ఉంది ఇందులో మనకి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామం ఏంటంటే అజారిక్తా ఇండికా, అంటే వేప దాంతో తయారు చేస్తారు. దాని శాస్త్రీయ నామము యాంటీ ఫంగల్ అండ్ యాక్టివ్ బ్యాక్టీరియా, యాంటీ పారాసిటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది. ఇది ఏం చేస్తుందంటే మనం ఈ నీమ్ యూజ్ చేసుకోవటం వల్ల మన శరీరం మీద ఉన్న చర్మము ఆరోగ్యకరంగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి లోన్ కాకుండా మనకి ఈ నీమ్ ద్వారా మనము మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రక్తశుద్ధిని కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వేప అనేది నీమ్ సప్లిమెంట్స్ మన వెస్టేజ్లో ఎలాంటి విష పదార్థాలు ఉన్నా రక్తంలో మనకి
ఆ, ఇది కొంతమంది షుగర్ వాళ్ళకి కానీ ఇంకొంతమందికి ఆ, రక్తం కొంచెం ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మనం చెప్పలేము దేని ద్వారా మనకి అట్లా అవుతుంది అనేది. అట్లాంటి వాళ్ళు కూడా ఈ నీమ్ క్యాప్సిల్ ఆ, ఉపయోగించుకోవచ్చు. ఇది యాంటీ ఫంగల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది పరాన్న జీవులు తొలగించడంలో ఉపయోగపడుతుంది కాబట్టి యాంటీ పారాసిటిక్ కూడా లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది మనం ఉపయోగించుకుంటే మనకి ఈ ఇవన్నీ తొలగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించడానికి ఇది షుగర్ పేషెంట్ అంటే మధుమేహం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం గ్లూకో హెల్త్ వాడతాం కదా, దాంతోపాటు ఈ నీమ్ కూడా మనం ఒక క్యాప్సిల్ డైలీ మార్నింగ్ యూజ్ చేసుకుంటే ఆ షుగర్ పేషెంట్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకేదన్నా ఉన్న వాళ్ళకి కానీ ఈ నీమ్ ఎంతో మనకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇవి నీమ్ యొక్క బెనిఫిట్స్. చాలా స్లోగా చెప్తున్నాను ఎందుకంటే ఈ తెలుగులో రాసుకున్నానుగా. ఆ తెలుగులో రాసుకోవడం వల్ల నాకేమవుతుందంటే నాకు ఇంగ్లీష్ టర్మ్స్ ఎక్కువగా నేను యూజ్ చేస్తాను కాబట్టి ఈ తెలుగు అనేది చాలా ఎప్పుడో ఈ 10th తర్వాత కొంచెం ఈ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కానీ గబగబా చదవడం కానీ మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్, అందుకే నిదానంగా అవుతుంది. ఇంకొకటి వచ్చేసి వెస్టేజ్లో మనది ఆమ్లా. వెస్టేజ్ సప్లిమెంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఆమ్లా. ఇది సి విటమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది ఈ ఆమ్లా క్యాప్సిల్ అనేది. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి ఆ, ఇంకేదైనా రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియ మంచిగా జరగడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో కూడా మనకి విటమిన్ సి కంటెంట్ ఉంటుందండి. ఇది ఎందుకంటే ఆమ్లాలో మనకి సిట్రస్ ఉంటుంది కాబట్టి ఇది విటమిన్ సి ఎక్కువగా మనకి సి విటమిన్ కి లభ్యమవుతుంది ఇందులో. ఇది ఫ్రీ రాడికల్స్ ద్వారా కలిగే నష్టాన్ని నియంత్రిస్తుందండి, రక్షిస్తుంది ఫ్రీ రాడికల్స్ నుంచి. మన కరోనా టైంలో కూడా మనము జ్ఞానోడర్మాతో పాటు ఇది సి విటమిన్ అని మనం ఇంట్లో కొంచెం నిమ్మకాయ రసము అట్లా ఇవి తాగేవాళ్ళం కదా మనం. అది కంపల్సరీ సి విటమిన్ అనేది మనకు ఉండాలి. ఇది కూడా మనకి జుట్టుకు కావాల్సిన ఈ ఇంకా మరి చర్మానికి కావాల్సిన ఆమ్ల కొలాజిన్ ఉత్పత్తి ప్రోత్సహిస్తుందండి ఇది నీమ్ క్యాప్సిల్. ఇది మన చర్మానికి జుట్టుకి కూడా పనికొస్తుంది. ఇంకోటి జీర్ణక్రియ కూడా మన మలబద్ధకాన్ని కూడా ఆ, పోగొడుతుంది. ఈ శ్వాసకోశ ఆరోగ్యానికి, రక్తహీనతను ఆ, రక్తంలో శుద్ధి చేయడానికి ఇది కూడా మనకి నీమ్ క్యాప్సిల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సారీ, ఆమ్లా అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన వేస్టేజ్ సప్లిమెంట్ ఈ డైలీ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే సి విటమిన్ అనేది మనకి కంపల్సరీ మన హెల్త్కి డైలీ కావాలి. ఎందుకంటే అది ఏమవుతుందంటే మనకి వాటర్ ద్వారా మన డ్రైన్ అయిపోతుంది బాడీ లోంచి. ఎందుకంటే మనకు కావాల్సినంతే మన శరీరం తీసుకుంటుంది, ఎక్స్ట్రా తీసుకోదు కాబట్టి అది డ్రైన్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ సి విటమిన్ అనేది మనకి కంపల్సరీ. డైలీ ఆమ్లా ఒక క్యాప్సిల్ ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి జ్ఞానోడర్మం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం.
ఇంకొకటి కుర్కుమెన్ అనేది ఇది కూడా కుర్కుమెన్ అనేది కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది పసుపు రంగులో ఉంటుంది. పసుపు నుంచి తయారు చేసేది ఇది. యాంటీ ఆక్సిడెంట్ కలిగిన లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి వాపులు, కీళ్ళ నొప్పులు, ఇంకా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కుర్కుమెన్ అనేది శరీర శోషణని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి మనకి సంరక్షించబడుతుంది శరీరం. వాపును తగ్గిస్తుంది చెప్పాను కదా ఫ్రెండ్స్. కీళ్ళ నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇవి కంట్రోల్ చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది చెప్పాను కదా. ఇంకొకటి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. ఇది నాట్ ఓన్లీ గుండె, మెదడుకు కూడా ఇది కుర్కుమెన్ అనేది అవసరం మనకి. మన మైండ్ కూడా కరెక్ట్గా పనిచేయడానికి, సరైన టైంకి సరిగా మనం వర్క్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఇది అల్జిమర్స్ వ్యాధి మరియు నాడీ సంబంధిత వ్యాధులకు కూడా ఈ కుర్కుమిన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది పసుపులో ఉన్న ఈ పదార్థము దాంట్లో నుంచి మనం సప్లిమెంట్ రూపేణ మనకి మన గౌతమ్ బాలి గారు ఇస్తున్నారు. ఇంకొకటి జ్ఞానోడర్మా ఫ్రెండ్స్. లక్ష్మణ్ వాయిస్ రావట్లేదు. సార్ అదే ఒక్క నిమిషం. ఇంకొకటి మనకి జ్ఞానోడర్మా అని రెడ్ మష్రూమ్ తోటి తయారు చేశారు మనకి హెల్త్ సప్లిమెంట్. ఆ జ్ఞానోడర్మా కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఈ జ్ఞానోడర్మా అనేది లుసిడియం, ఇది పుట్టగొడుగులతోటి బయో యాక్టివ్ సమ్మేళనంతో సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని, ఉపశమనాన్ని, యాంటీ ఆక్సిడెంట్ ద్వారా మనకి ఈ జ్ఞానోడర్మా అనేది
ఇది మెరుగైన నిద్ర నాణ్యతని ఇస్తుందండి. ఎందుకంటే మనము డీప్ స్లీప్లోకి చాలా మంది వెళ్ళరు. డీప్ స్లీప్లోకి వెళ్ళకుండా మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు. ఆ, ఈ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ జ్ఞానోడర్మ అనేది ఉపయోగపడుతుంది. శరీరం నుండి ఎలాంటి విష పదార్థాన్నైనా మన తిన్న ఆహార ద్వారం కానీ వాటర్ ద్వారా కానీ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వెళ్తే కూడా ఎట్లాంటి విష పదార్థాన్నైనా ఈ జ్ఞానోడర్మ అనేది రిమూవ్ చేస్తుంది. ఇది కూడా మనకి గుండె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. గుండె నాళాల్లో ఉన్న ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇది క్యూర్ చేస్తుంది. ఇంకొకటి కాలేయ పనితీరును కూడా వృద్ధి చేస్తుంది. మనం కాలేయం సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటివైనా కూడా మన బాడీకి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇది కాలేయాన్ని కూడా దాని పని అది చేసుకునేటట్టుగా ఆ, ఉపయోగపడుతుంది. ఆ, ఎలాంటి ఒత్తిడిని స్ట్రెస్ స్ట్రెయిన్ ఎట్లాంటివి ఉన్నా కూడా మనకి మార్నింగ్ కొంచెం లేవగానే కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ జ్ఞానోడర్మ అనేది ఆ, ఉపయోగపడుతుంది. ఇది మార్నింగ్ వేసుకోవచ్చు, లేదంటే టిఫిన్ చేశాక కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు కాంబినేషన్ అనేది ఆమ్లా యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఆ, దాదాపు నేను ఇవన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. అయితే దీన్ని ఆ, ఇది మనకి ఒక సైడ్కి దేనికి ఇవ్వాలి అనేది మనం రాసుకొని ఫ్రెండ్స్ రాసుకొని మనం దీని ఉపయోగాలను అన్ని తెలుసుకొని ఆ, ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ, ఈ యాంటీ ఆక్సిడెంట్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి మనకి రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయో వాటితో పాటు ఈ సప్లిమెంట్స్ని కూడా యాడ్ చేసి యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ, తొందరగా క్యూర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఎలాంటి మనకి ఇన్ఫెక్ట్ అయిన శరీరానికి ఇన్ఫెక్ట్ అయినవి డిసీజెస్ కానీ ఎట్లాంటివైనా కూడా మనకి ఆ, ఉపయోగపడతాయి. తగ్గడానికి మనము ఉపయోగించుకోవచ్చు. సార్, అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఇవన్నీ యూజ్ చేశాను ఫ్రెండ్స్. యూజ్ చేయడం వల్ల నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యాయి. ఇంకా నేను కొన్ని యూజ్ చేస్తున్నాను. స్పెరలినా, జ్ఞానోడర్మా, మరి ఫ్లాక్స్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆమ్లా, అల్వేరా, మన రెగ్యులర్ రైస్ బ్రాన్ ఆయిల్తో పాటు ఈ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ కంపల్సరీ యూజ్ చేయాలి. దాంతోపాటు ఈ సప్లిమెంట్స్ కూడా మనం యూజ్ చేయాలి. వితౌట్ రైస్ బ్రాండ్ ఆయిల్ సప్లిమెంట్ తొందరగా మనకి బాడీకి వర్కౌట్ కాదు. ఎందుకంటే బయట ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తుంటే దాంట్లో ఉన్న మిక్సింగ్ ఆయిల్ వల్ల మనకి ఇంకా ఆ, ఇది రోగం ఇంకా వృద్ధి చెందుతుంది కానీ తగ్గదు. ఈ సప్లిమెంట్ వేసుకున్నా కూడా మనకి నిదానంగా ఎప్పటికో తగ్గుతాయి. 3-4 మంత్స్ 5 మంత్స్లో తగ్గేవి కూడా మనకి చాలా టైం తీసుకుంటాయి ఫ్రెండ్స్. అందుకనే రైస్ బ్రాన్ ఆయిల్ కంపల్సరీ. ఇంకా ఫుడ్ ప్యాచెస్ కూడా సివియర్గా ఉన్న ప్రాబ్లమ్స్ వేటికైనా కూడా ఫుడ్ ప్యాచెస్ అనేది స్టార్టింగ్లో ఇచ్చిన తర్వాత మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది రేట్ కోసం చూసుకుంటారు. రేపటి నుంచి మనకి మంత్లీ రీట్ రీటైల్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి 2nd to 14th ఆగస్ట్ మంత్ అందరూ కొన్ని తెలుసుకోండి, మీరు కూడా యూజ్ చేసుకోండి. ఆ, ఇంకా వేరే కొత్త వ్యక్తులకు కూడా చెప్పండి. మనం యూజ్ చేసుకోకుండా మనం ఇబ్బంది పడుకుంటూ మనం మార్కెటింగ్ చేయలేము ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము వేరే వాళ్ళకి. సో అందరూ ఇవన్నీ యూజ్ చేసుకుంటారని ఎవ్రీ ఇయర్ కనీసం 3-4 మంత్స్ 3 మంత్స్ కనీసం మినిమం యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా.
సార్ రమేష్ సార్. యా మేడం. సార్ ఇది కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నాను దాదాపు. ఇంకా నెక్స్ట్ టైం నేను ఓన్గా ఇంగ్లీష్లోనే చెప్తాను. నాకు తెలుగు ప్రొనౌన్సియేషన్ అనే చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ తెలియాలని చెప్పేసి